అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మైసూర్ బొండ, మైసూర్ బజ్జీ అంటారు కదా, అవి చేస్తున్న గోధుమ పిండితో. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసుకోండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. అన్నీ అన్నది నొక్కండి. వీడియోలు వస్తాయి, చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఒక గిన్నె తీసుకోండి పిండి కలుపుకోవటానికి. దాంట్లో ఒక 3/4 కప్పుకి పెరుగు వేసుకోండి. అంటే ఒక 100 ml పెరుగు ఉంటుందన్నమాట. అలా వేసుకోండి. వేసుకున్న పెరుగుని గరిటెతో అలా కొంచెం సేపు తిప్పండి. చక్కగా మెత్తగా అయిపోతుందన్నమాట. తర్వాత 1/2 టీ స్పూను సోడా వేయండి, వంట సోడా వేసి మళ్ళీ పెరుగు సోడాని కలపండి. అలా కలిపినాక ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా వేసి మళ్ళీ కలపండి. ఇలా కలుపుకోవటం వల్ల చక్కగా మైసూర్ బొండ చాలా బాగా వస్తుంది. పిండి కలిపినాక ఒక గంట సేపు నాననివ్వండి. అదొకటి ముఖ్యం అన్నమాట. ఇప్పుడు పెరుగు అలా కలుపుకున్నాక 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. తీసుకుని ఉప్పు వేయండి సరిపాను. వేసి కతిమ్మాయి నీళ్లు పోసి ముందు పెరుగుతో కలపండి. అలా ఇక పిండికి మనం మైసూర్ బజ్జీ వేసుకోవడానికి సరిపోను పిండి కలపడానికి ఇక నీళ్లు పోసుకోండి. ఆ నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోండి. మొత్తం దగ్గర 1 కప్పు నీళ్లు దాకా పట్టినవి ఆ పిండి కలపటానికి. ఒకటేసారి పలసగా కలపొద్దు. పిండిని ఇలా ఇప్పుడు ఎలా కలిపానో అలా కలిపి అట్టుపెట్టి ఏమన్నా కొంచెం 2-3 స్పూన్లు పడితే మనం మైసూర్ బొండ వేయిపోయేటప్పుడు అప్పుడు కలుపుకుందాం అన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇక మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఒక గంట నాననివ్వండి. పిండి ఎంత నానితే మైసూర్ బొండ అంత బాగుంటుందన్నమాట. గంట తర్వాత నేను స్టవ్ వెలిగించేసి బండి పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ కాగేలోపు పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఇది గంట తర్వాత అన్నమాట. చూడండి చక్కగా నానింది. ఇప్పుడు దీంట్లో అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి పిండిని బాగా కలపండి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసినాక చక్కగా పిండిని మళ్ళీ మనకి మైసూర్ బొండాకి వచ్చేటట్టు బాగా కలపండి. పిండిని బాగా కలపకపోతే మైసూర్ బొండ రౌండ్గా రావు. ఒక పక్కన ఉబ్బుతూ ఇంకో పక్కకి పోతూ అలా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఇక్కడ పిండిని బాగా కలపండి. నేను ఇక్కడ 2 స్పూన్లు నీళ్ళు వేస్తున్నాను. ఎక్కువ పట్టవన్నమాట. మళ్ళీ పిండి పలసనైపోయినా రౌండ్గా మైసూర్ బొండా రాదు. పలసగా అయిపోయి పాలకాయలల్లే పడతాయి. నూనెలో నుంచి పైకి తొందరలేగవు. మైసూర్ బొండా అసలు బాగోదన్నమాట. పిండిని కలపటం చాలా ముఖ్యం మైసూర్ బొండాకి. ఇలా కలుపుకోండి పిండి. చూడండి చక్కగా పిండి కలిసింది. ఇలా పిండి కలిసినాక మీరు కొత్తగా వేసేవాళ్ళైతే అలా బొట్టిన వేలు సందు నుంచి పిండిని అలా నొక్కండి. కొంచెం కొంచెం పిండి తీసుకోండి, అలా నొక్కేయండి. ఇలా 5-6 సార్లు పిండిలోనే మైసూర్ బొండ వేసి చూసారంటే ఆయిల్లో వేయటానికి తేలిగ్గా ఉంటుంది. చక్కగా తొందరగా వేసుకోవచ్చు. కొందరికి తినటం ఇష్టంగానే వేయటం రాదనమాట. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా తేలిగ్గా తొందరగా అలా పిండిలో వేసి నేర్చుకుని తర్వాత ఆయిల్లో వేయండి. ముందు ఆయిల్ కాగనివ్వండి బాగా. ఆయిల్ కాగినాక వేస్తేనే మైసూర్ బొండ తొందరగా పైకి లేస్తుంది. ఆయిల్ కాగినాక మైసూర్ బొండ వేసి స్టవ్ని మీడియంకి సిమ్లో పెట్టి చక్కగా కాల్చుకోండి. సెగని హైలోనే పెడితే పైన ఎర్రగా అయిపోయి లోపల కాలవన్నమాట మైసూర్ బొండ. అందుకని స్టవ్ని సెగ తగ్గించేసి చక్కగా అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాలవండి. అప్పుడు లోపల పొంగి గుల్ల తేలి మైసూర్ బొండ చాలా బాగుంటుంది. అలా చేసి చూడండి. ఇప్పుడు కాస్త కాలినాకల్లా 1 నిమిషం అలా పైకి తీసి మళ్ళీ వేసాను అనమాట. అలా అయితే చక్కగా కాలుతాయి. అలా నెట్ పెట్టే తెమ్మటి రంగు వచ్చేస్తుంది. అలా కాకుండా 1 నిమిషం అలా తీసి మళ్ళీ వేసుకుంటే చక్కగా కాలుతాయి అన్నమాట. బయటికి తీసి పక్కకు పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ పొంగంతా పోతుంది. అందుకని కొంచెం 1 నిమిషం అలా తీసి మళ్ళీ ఆయిల్లో వేసేయండి. చూడండి చక్కగా కాలుతున్నాయి కదా. అలా కాల్చుకుంటే బాగుంటుంది. గోధుమ పిండి కాకుండా మైదా పిండితో కూడా వేసుకుంటాం కదా, అది ఈసారి చూపిస్తాను మైదా పిండితో. ఇలా మీరు కూడా ఈ మైసూర్ బొండాని వేసి చూడండి.
చాలా బాగుంటుంది. పిండిని చక్కగా కలుపుకోండి. కలిపి ఇలా మైసూర్ బొండ వేసుకోండి. ఇప్పుడు ఇవి కాలనీ అన్నమాట, తీస్తున్నాను. ఇవి తీసి పక్కన పెట్టేసి ఉండా పిండిని కూడా ఇలానే వేసుకోండి. వేసుకుని చక్కగా కాల్చుకోండి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా కాలినాయో. మనకి హోటల్లో బయట తింటే ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు. మైసూర్ బొండాన్ని ఇలా మీరు కూడా వేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని చట్నీ నేను వీడియో మన ఛానల్లో పెట్టాను అనమాట. వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి, అల్లము, కరివేపాకు వేసి చట్నీ చేశాను. చాలా బాగుంటుంది ఇది. ఇలా మీరు కూడా ఈ చట్నీ చేసుకొని చూడండి. ఇడ్లీ, దోశ, పునుగు, ఇట్ట మైసూర్ బొండ, అట్టు దేంట్లోకైనా సరే గారెల్లోకి చాలా బాగుంటుంది. ఆ వీడియో చూడండి. అంతకుముందు ఆ చట్నీ వీడియో చేసిందనమాట. అదే చట్నీ ఇప్పుడు చేశాను. ఇలా చట్నీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మైసూర్ బొండా కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా. చక్కగా బయట హోటల్లో అంటాం కానీ హోటల్ కంటే ఇలా ఇంట్లోనే మనం చేసుకుంటే కొంచెం చిన్న చిన్న చిట్కాలు పాటించి చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగినాయో కదా. చక్కగా గుల్లతేలి నెయ్యి చాలా బాగున్నాయి కదా. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా తప్పకుండా మీరు కూడా చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. చట్నీ, మైసూర్ బొండా చాలా బాగుందన్నమాట. ఇలా మీరు కూడా చేసుకోండి. వండి చూడండి, తిని చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.